హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు హోమ్ మేడ్ సోప్స్ గులాబీ రేకులతో ఎండబెట్టుకున్న వాటితో స్టోర్ చేసుకున్నవి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలాగా సిమ్ము మీద పెట్టి మరగబెడితే అందులో పోషకాలన్నీ గులాబీ రేకుల్లోకి దిగిపోతాయండి. ఇప్పుడు ఎండాకాలం గులాబీలు రావు కదండి, అందుకోసమని నేను పౌడర్ లాగా ఎండబెట్టుకున్న రేకులు ఇవి. ఈరోజు సోప్ తయారు చేసుకోవటానికని ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఒక స్ట్రైనర్తో వడపోసుకొని ఒక కప్పులో వేసుకోవాలండి. దీనికి కూడా మెజర్మెంటు ఇదిగోండి, కుంకుడుకాయ పౌడర్ ఇది 3-4 స్పూన్లు, అంటే 500 గ్రాముల సోప్ బేస్కి 3 స్పూన్లు కుంకుడుకాయ రసం, ఒక 2-3 స్పూన్లు పెద్దవి రోజు ఫ్లవర్ లిక్విడ్, 500 గ్రాములు సోప్ బేస్. ఇది దీనికి మెజర్మెంట్ కొలతండి. ఇవన్నీ మనం డబల్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కలియ పెట్టుకొని అందులో వేసేసుకోవాలండి. కరిగిన దాంట్లో ఇలా వేసుకుంటే మనకు స్కిన్కు ఎలర్జీలు కానీ ఎక్కువ ర్యాషెస్ అని కానీ అలా అంటూ ఏమి ఉండవండి. దేనికైనా 1/2 kgకి ఎంత మెజర్మెంట్ అనేది వేసుకుంటే పక్కా కొలతలతో. ఇది రోజ్ పెర్ఫ్యూమ్స్ అండి, దీని అంటారు. స్మెల్ కోసం అని రోజుదే వేసాను నేను. మంచి వాసన ఉంటాయండి హోమ్ మేడ్ సోప్స్ ఇవి. ఇలా మెల్ట్ అయిన తర్వాత మొత్తం నేను ఇలా సోప్ బేస్ మోల్డ్లో వేసుకొని విడిగా పెట్టేసుకుంటే ఎంత చక్కగా సబ్బులు వస్తాయండి. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. ఇదిగోండి తొందరగా కరగవు కూడా అండి ఇలా వేసుకుంటే. రోజ్ వాటర్ బయట కన్నా కూడా మనం హోమ్ మేడ్గా ఇంట్లో తయారు చేసుకున్న సోప్స్ వాడుకుంటే మనకు కెమికల్స్ ఉండవు కదా, అందుకోసమని స్కిన్ షైనింగ్గా చాలా మంచిగా మెరుస్తూ ఉంటుందండి. కుంకుడుకాయ మలినాన్ని పోగొట్టడమే కాక ఆ చేదుకు మన కురుపులు పుండ్లు ఇలాంటివి కూడా రావండి. అందుకోసమని కుంకుడుకాయ ఈ 2 చాలండి మనకు. మా స్కిన్ షైనింగ్కి గులాబీ పువ్వు చాలా మంచిగా పనిచేస్తుంది. కుంకుడుకాయ మలినాన్ని పోగొడుతుందండి. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఈ వాడరండి, కానీ మనం చిన్నప్పుడు వాడాం కాబట్టి ఈరోజు కూడా ఇవే వాడుతున్నాం. కొంతవరకన్నా చూసి పిల్లలు వాడతారేమన్న ఉద్దేశంతో నేను వీడియోస్ చేసి పెడతానండి. కొంతమంది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మేమైతే ఇదే వాడతాం. మీకు కూడా నచ్చితే ఇలా ప్రయత్నం చేసి వాడుకోండి. ఇందులో కెమికల్స్ అంటూ ఏమి ఉండవండి. స్మెల్ కోసం రోజుది పర్ఫ్యూమ్స్ వేస్తానండి నేను. ఇక అంతే, ఈ 2 చాలండి మన స్కిన్ షైనింగ్ అవ్వటానికి. మనం తినే ఆహార పదార్థాలను బట్టి కూడా మన స్కిన్ షైనింగ్ ఉంటుంది. ముందు రక్తం బాగా మంచిగా శుద్ధి చేసే పళ్ళు తింటే కొంతవరకు మనం ఆహార రూపంలో రక్తం ఇంప్రూవ్ అయ్యేవి తినాలి. పప్పాయ లాంటివి మన స్కిన్కు ఇలా షైనింగ్ వచ్చేవి వాడుకుంటే మనకి ఎంత చక్కగా ఉంటుందండి.